హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లందరికీ ఇప్పుడే అందిన తాజా వార్త, పూర్తి సమాచారాన్ని అయితే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ పెన్షనర్లకు ముఖ్యమైన గమనిక. ఈ సమాచారం భద్రపరుచుకుంటే ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం. సో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పెన్షనర్లు ఆర్థికంగా నష్టపోకుండా ఉండాలంటే ఈ సమాచారాన్ని తప్పకుండా చదవండి. సో, రాష్ట్రంలో చాలామంది పెన్షనర్లు తమకు సంబంధించిన కీలకమైన సమాచారాన్ని భద్రపరచుకోకపోవడం వల్ల తీవ్రంగా నష్టపోతున్నారు. ముఖ్యంగా కమ్యూటేషన్ రికవరీకి సంబంధించి తేదీలు, ఇతర వివరాలు సరిగ్గా లేకపోతే మీరు మీ డబ్బును కోల్పోయే ప్రమాదం ఉంది. ఎలా అంటే కమ్యూటేషన్ రికవరీ పెన్షనర్లు తెలుసుకోవాల్సినటువంటి కొన్ని విషయాలు. కమ్యూటేషన్ రికవరీ వ్యవధి సాధారణంగా 135 నెలలు ఉంటుంది. ఈ వ్యవధి పూర్తయిన తర్వాత రికవరీ అనేది నిలుపుదల చేయాలి. చాలామంది పెన్షనర్లు కమ్యూటేషన్ అమౌంట్ అకౌంట్‌లో జమ అయిన తేదీని మాత్రమే గుర్తుపెట్టుకుంటున్నారు. కానీ కమ్యూటేషన్ రికవరీ బిల్లు పెట్టిన తేదీ నుంచి ప్రారంభమవుతుంది. ఈ 2 తేదీల మధ్య 1 నెల నుంచి 3 నెలల వరకు తేడా ఉండవచ్చు. కొన్ని సందర్భాల్లో ఒకే నెలలో కూడా జమ కావచ్చు. మరి కొన్ని సందర్భాల్లో సీఎఫ్ఎంఎస్‌లో తప్పుగా నమోదు చేయడం వల్ల రికవరీ ఆగడంలో జాప్యం అవుతుంది. 1-3 నెలల వరకు. దీనివల్ల 135 నెలల రికవరీ పూర్తయినా కూడా సీఎఫ్ఎంఎస్‌లో తప్పుగా నమోదైన తేదీ ప్రకారం రికవరీ కొనసాగుతూనే ఉంటుంది. ఫలితంగా పెన్షనర్లు నష్టపోతున్నారు. పెన్షనర్లు చేయవలసిన పనులు: కమ్యూటేషన్ బిల్లు పెట్టిన తేదీని గుర్తుంచుకోండి. కమ్యూటేషన్ రికవరీ బిల్లు పెట్టిన తేదీని తప్పనిసరిగా గుర్తుంచుకోండి. ఇది మీ రికవరీ వ్యవధిని లెక్కించడానికి ఉపయోగపడుతుంది. రికవరీ వివరాలను భద్రపరచుకోండి. కమ్యూటేషన్ రికవరీకి సంబంధించిన అన్ని వివరాలను ఒకే చోట భద్రపరచుకోండి. సబ్ ట్రెజరీ అధికారులను సంప్రదించండి. మీ రికవరీ వ్యవధి పూర్తయిన వెంటనే సబ్ ట్రెజరీ అధికారులను సంప్రదించి రికవరీ ఆగిపోయిందో లేదో నిర్ధారించుకోండి. సమస్య ఏదైనా ఉంటే సీఎఫ్ఎంఎస్ కార్యాలయాన్ని సంప్రదించండి. ఒకవేళ సీఎఫ్ఎంఎస్‌లో తప్పుగా నమోదైన కారణంగా రికవరీ ఆగిపోతే మంగళగిరిలోని సీఎఫ్ఎంఎస్ కార్యాలయాన్ని సంప్రదించి సమస్యను పరిష్కరించుకోండి. కేస్ స్టడీ: ఉదాహరణకు ఒంగోలు పెన్షనర్స్ అండి. ఒంగోలులో ఏమైందంటే ఒంగోలుకు చెందిన ఒక పెన్షనర్ కమ్యూటేషన్ కోసం 2013 సెప్టెంబర్ 15న బిల్లు పెట్టారు. వారి అకౌంట్‌లో నవంబర్ 7న డబ్బులైతే జమ అయ్యాయి. కానీ సీఎఫ్ఎంఎస్‌లో బిల్లు పెట్టిన తేదీ కాకుండా అకౌంట్ జమ అయిన తేదీని పరిగణలోకి తీసుకున్నారు. దీనివల్ల 135 నెలల రికవరీ కాలం పూర్తయినా కూడా ఇంకా రికవరీ అనేది కొనసాగుతోంది. ఇలాంటి సమస్యలు రాకుండా చూసుకోవాలి. కాకినాడలో మరొక ఇన్సిడెంట్ జరిగిందండి. కాకినాడ సీనియర్ పెన్షనర్, కాకినాడకు చెందిన 80 సంవత్సరాల పెన్షనరు తన పుట్టిన తేదీ తప్పుగా నమోదు చేయడం వల్ల అదనపు పెన్షన్ అయితే అక్కడ నిలిపివేయడం జరిగింది. సో, ముఖ్యంగా దీన్ని బట్టి మనకు తెలిసిందేంటంటే డేట్ అండి. సో, ఈ డేట్స్ అనేది కరెక్ట్‌గా ఉండాలి. ఇక జగ్గంపేట పెన్షనర్ విషయానికొచ్చినట్లయితే, జగ్గంపేటకు చెందిన ఒక పెన్షనర్ వయసు 70 సంవత్సరాలు నిండినప్పటికీ పుట్టిన తేదీ తప్పుగా నమోదు కావడం వల్ల అదనపు పెన్షన్‌ను కోల్పోయారు. ఈ విధంగా జరుగుతోందనమాట. పెన్షనర్లు ఎదుర్కొంటున్న సమస్యలు: చాలామంది పెన్షనర్లు దగ్గర కమ్యూటేషన్ రికవరీ ప్రారంభం తేదీకి సంబంధించి సమాచారం లేదు. సబ్ ట్రెజరీ అధికారులు సీఎఫ్ఎంఎస్‌లో నమోదైన తేదీ ప్రకారం రికవరీ నిలిపివేస్తున్నారు. తప్పుగా నమోదైన తేదీని సరిచూసుకోవడానికి పెన్షనర్లు మంగళగిరిలోని సీఎఫ్ఎంఎస్ కార్యాలయానికి వెళ్లాల్సి వస్తుంది. చాలామంది సీనియర్ పెన్షనర్లు ఈ విషయాన్ని గురించి అవగాహన లేక వేలాది రూపాయలను నష్టపోతున్నారు. రాష్ట్ర పెన్షనర్ల సంఘం చేయవలసిన పనులివి: కమ్యూటేషన్ రికవరీ సమస్యను పరిష్కరించడానికి ట్రెజరీ వారీగా రికవరీ నిలుపుదల చేసిన తేదీలను సేకరించి పెన్షనర్లకు అందించాలి. సీఎఫ్ఎంఎస్ కార్యాలయం ద్వారా తప్పులను సరిచేయడానికి ప్రయత్నించాలి. సో, మొత్తానికి పెన్షనర్లు తమ హక్కులను కాపాడుకోవడానికి అవసరమైన సమాచారాన్ని భద్రపరచుకోవాలి. అప్రమత్తంగా ఉంటేనే మీరు ఆర్థికంగా నష్టపోకుండా ఉండగలరు. ఈ సమాచారాన్ని మీ తోటి పెన్షనర్లతో షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.